ఓకేనా? ఓకే. చెప్పన్నా. మనిషి జీవన విధానంలో డబ్బు చాలా ప్రాముఖ్యత గలది. ఈ సృష్టిలోని ప్రతి జీవికి, ఒక్క మానవుడికి మాత్రమే డబ్బు ప్రధానమైనదిగా ఈరోజు మనుగడ సాగుతుంది. డబ్బు లేనిది ఏమీ లేదు. అటువంటి ధనం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రభుత్వాల ఆధీనంలో కాకుండా ఒక వ్యక్తుల యొక్క సహకారంతో వాళ్ళు ధనాన్ని ఎక్కువగా పెంపొందించుకునే ఒక గొప్ప అవకాశం ఈ క్రిప్టో కరెన్సీలో ఉంది. గత 15 సంవత్సరాల నాడు రిలీజ్ అయిన మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ కాయిన్ బిట్కాయిన్. ఆ బిట్కాయిన్ ఈరోజు దాదాపు 84 లక్షలకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. అటువంటి క్రిప్టో కరెన్సీలో కొన్ని వేల కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఏది నమ్మాలి, ఏది ఎలా చేసుకోవాలి అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. నేడున్న టెక్నాలజీతో ప్రతి యాడ్స్ చూస్తే మీకు ఉచితంగా డబ్బులు వస్తాయని ఇది ఎక్కువైపోయిందన్నమాట ఈ కార్యక్రమాలు. అందువల్ల అందరూ చూసి వాళ్ళ ఫోన్స్ హ్యాక్ అవుతాయని, ఏ కొత్త కొత్త విషయాలని వాళ్ళ ఫోన్స్లో పెట్టుకోకూడదని ప్రభుత్వం వారు కూడా పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా కానీ ఫేక్ యాప్ల ద్వారా ఎంతో నష్టపోతున్నారు సామాన్య ప్రజానీకం. దీనికి ఎక్కడ సమస్య వస్తుంది అంటే ఎడ్యుకేషన్ లోపం. విజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సరైన దారిలో నడుస్తారు. ఎప్పుడైతే విజ్ఞానం అనేది తక్కువగా ఉంటుందో ప్రజల్లో, దానివల్ల వచ్చే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వెనుకబడిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజున్న పరిస్థితిని బట్టి టెక్నాలజీని బాగా అవకాశంగా అందిపుచ్చుకొని సక్సెస్ అవ్వాలి అంటే ముందు మనం ఏదైనా ఒకటి టేకప్ చేసేటప్పుడు దాని గురించి ఒక పరిశోధన, రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పారని చెప్పేసి గుడ్డిగా ఈ రోజున సెల్ ఫోన్లో ఎటువంటి యాప్లు కూడా చేయకూడని పరిస్థితులు. అయితే ఈ రోజున సామాన్య ప్రజలకి అందరికీ మేలు చేసే విధంగా డబ్బు సంపాదించడం ఒక కళ, డబ్బు ఈజీగా సంపాదించుకునే ఒక మార్గం ఉంది అని ఇక్కడ ఒంగోలులో మొట్టమొదటిసారిగా క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మా యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడ మేము ఎవరిని కూడా ప్రలోభ పెట్టే విధంగా, ఎవరిని కూడా ఏ కంపెనీలకి అడ్వర్టైజ్మెంట్ చేసే విధంగా ప్రవర్తించే ఉద్దేశం మాకు ఏ పాటికి లేదు. కేవలం సులభ మార్గంలో ఆదాయాన్ని ఆర్జించే ఒక పద్ధతులను ఇలా అవకాశాలు ఉన్నాయి. మేము చేసిన రీసెర్చ్ ఈ విధంగా ఉన్నది. మీరు కూడా ఆ కంపెనీల గురించి పరిశోధించి మీకు ఇది సక్రమమైనది అని అనిపిస్తే దాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగండి అని చెప్పడమే మా యొక్క ఉద్దేశం. దీనికి అంతే తప్ప ఏ వ్యక్తిని కూడా ప్రలోభ పెట్టి మీకు అది వస్తుంది ఇది వస్తుందని మాయమాటలు చెప్పే కాన్సెప్ట్ మాది కాదు. అయితే ఎవరైనా దాని గురించి పరిశోధించి కరెక్ట్గా ఇది మంచిది, ఇది మేము చేసుకుంటామని మా ముందుకు వచ్చిన వాళ్ళకి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. ఉచితంగా వచ్చే సంపాదనలు కూడా ఉంటాయని మేము పరిశోధించి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా మేము తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈరోజు 6 సంవత్సరాల నుంచి సుమారు 7 కోట్ల మంది ప్రజలు, అంటే దాదాపు 190 దేశాల్లోని ప్రజలు ఎంతోమంది 6 సంవత్సరాల నుంచి పై అనే ఒక యాప్ని వాళ్ళ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని రోజు ఒకసారి ఓపెన్ చేసి దాన్ని బూస్టింగ్ ఇస్తున్నారనమాట. అలా ఇవ్వడం వల్ల వారికి కొన్ని కాయిన్స్ వస్తున్నాయి. ఆ కాయిన్స్ ఎందుకు ఇస్తుంది కంపెనీ అని అంటే, ఈ కాయిన్స్ అనేది మామూలుగా కరెన్సీ మనం ఇండియా కానీ ఏదైనా సరే ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వం ప్రజల్ని పరిపాలించాలి అంటే ధనాన్ని ప్రింట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాళ్ళ యొక్క పాపులేషన్ని బట్టి, తరచుగా వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, వాళ్ళ యొక్క జీడిపి పడిపోయేదాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళు ఇంకా డబ్బుని ప్రింటింగ్ వేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే ఈ రూపీ యొక్క విలువ తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే, ఎప్పుడైతే కంపెనీ స్టార్ట్ అవుతుందో ఆ రోజే దానికి తరపున ఎన్ని కాయిన్స్ అనేది ఉంటుంది, ఎంత కరెన్సీకి సంబంధించిన నెంబర్స్ అంతా డిజిటల్లోనే ఉంటుందండి. ఏది పట్టుకోవడానికి దొరకదు. కానీ అదే నడిపిస్తుంది ఈరోజు మన వ్యవస్థని. గతంలో మనకి కాయిన్స్, నోట్లు ఉండేవి. ఈరోజు అంతా ఫోన్పే, గూగుల్ పే, అలాగా డిజిటల్ కరెన్సీనే. అదే ఇది కూడా ఆ డిజిటల్ కరెన్సీలో అప్గ్రేడ్స్ అన్నమాట ఇది. అయితే ఈ విధంగా వచ్చే ఈ కాయిన్స్ అనేవి ఒకరోజు ఏదైతే కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్ని కాయిన్స్ అయితే ఉంటాయో అవే ఉంటాయి. ఇక ఒక్క కాయిన్ కూడా పెరగడం ఉండదు, తగ్గడం ఉండదు. ఆ కాయిన్స్ యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎప్పుడైనా తక్కువ అవకాశాలు ఉన్నప్పుడు వాటికి డిమాండ్ ఎక్కువ అనేది వస్తుంది. కాయిన్స్ అనేవి తక్కువ, ఒక లిమిటెడ్గా ఉన్నప్పుడు వాటికి క్రేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి కాయిన్స్ చాలా ఉన్నాయి కదా. పై యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, చాలా క్రిప్టో కరెన్సీలో సుమారు కొన్ని వేల కంపెనీలు వచ్చినాయి. అయితే పై యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, పై వాళ్ళు ఒక బ్రౌజర్ని కూడా లాంచ్ చేయడం జరిగింది.
ఆ బ్రౌజర్ యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఉదాహరణకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ ఏంటి, మనకి ఎన్నో కంపెనీల యొక్క ఒక ఆ యొక్క సాఫ్ట్వేర్స్. అంటే మనకి ఏది కావాలన్నా అందులోకి వెళ్తే అన్ని కంపెనీల ప్రోడక్ట్స్ అక్కడ అవైలబుల్ ఉంటుంది. అటువంటి అమెజాన్ లాంటి కొన్ని వందల కంపెనీలని ఈ పై వాళ్ళు వాళ్ళ బ్రౌజర్ని, వాళ్ళ ఓన్ బ్రౌజర్లో ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. అంటే పై యొక్క కాయిన్స్ అనేవి అక్కడే జనరేట్ అవుతూ ఉంటాయి. అంటే మనకి వరల్డ్లో ఈ 190 దేశాలలో ఎక్కడ ఏది కొనుక్కోవాలన్నా అది పై కాయిన్స్ తోటి కొనుక్కునే విధంగా ఈ పై పేమెంట్ యూజ్ చేసుకునే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఈ పై వాడే వాళ్ళందరినీ కూడా పైనీర్స్గా పిలువబడుతున్నారు. అటువంటి పైనీర్స్ మన ప్రకాశం జిల్లాలో ఒంగోలులో సుమారు 5 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది ఈ కార్యక్రమాల్ని ఈ పైని చేస్తూ ఉన్నారు. అయితే సుమారు మన తెలుగు రాష్ట్రాల్లో మేము చేసిన అధ్యయనం ప్రకారం 40 మందికి ఒకరు ఈ పై వాళ్ళ ఫోన్లో యూజ్ చేస్తున్నారు. కానీ ఎవరికి చెప్పరు. ఎందుకని చెప్పరు అంటే, ఎవరైనా ఒక మంచి విషయం చెప్తే మాకు తెలుసులే అనడమో, లేదా అవతల వ్యక్తిని నువ్వేమన్నా వచ్చేసినాయా నీకు డబ్బులు అని కిడ్సైజ్ చేసే మాటలు ఏముంటాయి తప్పితే, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసి అది కరెక్టా కాదా అని ఎంక్వైరీ చేసే అంత సహనం, ఓపిక ఎవరికీ లేదు. అటువంటి పరిస్థితిని మేము అర్థం చేసుకుని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పేసి ముందు మేము దాన్ని అధ్యయనం చేసి ఇది కరెక్ట్ అని మేము నిర్ణయించుకున్న తర్వాత దాన్ని అందరి దృష్టికి దీన్ని తెలియజేసే ఉద్దేశం తప్పితే మాది చేసుకోండి మీరు ఖచ్చితంగా చెయ్యండి అని చెప్పడం కాదు. అయితే మీరు కూడా దీని గురించి రీసెర్చ్ చేయండి, మీ తోటి వారిని అడగండి, మీ ఎంక్వైరీలో ఇది రైట్ అనిపిస్తే దీని వైపు అడుగులు వేయండి. మన భారత ప్రభుత్వం కూడా క్రిప్టో కరెన్సీకి సంబంధించి గతంలో కొన్ని యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది. అయితే బైనాన్స్ అనేది నెంబర్ 1 స్థానంలో ఇప్పుడు మనుగడలో ఉంది. అటువంటి బైనాన్స్ వాళ్ళు ప్రెజెంట్ ఓటింగ్ లిస్ట్ పెట్టారు. ఈరోజు 15 ఎక్స్చేంజెస్లో వరల్డ్ వైడ్ కాదు, మన ఇండియాకి సంబంధించి 15 ఎక్స్చేంజెస్లో పై లిస్ట్ అవుతుంది ఈ రోజున. అంటే అక్కడ మార్పిడి జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే బైనాన్స్ వాడు ఏం చేశాడంటే పోల్ పెట్టాడు. మన కస్టమర్లందరికీ కోరుకుంటున్నారా పై కూడా ఇందులో కావాలని ఒక పోల్ నిర్వహించాడు. రేపు 27వ తేదీ దాకా పోల్ టైం ఉంది. మీరందరూ కూడా మీకు ఇది కావాలి అని బైనాన్స్లోకి రావాలని మీరు కోరుకున్నట్లయితే మీరు బైనాన్స్ అకౌంట్ ద్వారా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అందరూ బాగుండాలని, ఒక మంచి విషయాన్ని తీసుకురావాలని, మన తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, పేదవారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అందరికీ డబ్బు అందరి ద్రాక్షలాగా కాదు అందుబాటులో ఉండే విధంగా ప్రతి మనిషి డబ్బు కోసం కాదు వెంపర్లాడాల్సింది, తన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. అప్పుడు మనకు కావాల్సినవన్నీ వస్తేనే ఎంజాయ్ చేయగలం. నిరంతరం ఈ టెన్షన్తో డబ్బు అనే ఈ బాధల బందీ నుండి పక్కకి తప్పించి జనాలందరికీ కూడా స్వేచ్ఛగా ఆర్థిక స్వేచ్ఛని కల్పించడమే మా యొక్క ఉద్దేశం. ఆటో ఛార్జీలని, రిపేర్లని, ఓకేనా, అంటే మన ప్రతి శాత గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఓకేనా, అప్పుడు ఆ 30,000 ఖర్చు చేసి ఇక్కడ ఇలానే పై మీరు సెగ్మెంట్స్ అన్నింటిలో ఎలా వాడుతున్నారు, పై వాడటం మొదలు పెడితే ప్రపంచం మొత్తం ఇలా వాడటం మొదలు పెడితే దానిలో ఎంత పెద్ద అసలు నాకు తెలిసి 1.4 బిలియన్ 1.4 బిలియన్ బిట్కాయిన్లో ఓన్లీ లిక్విడిటీనే లేదు, వితౌట్ యూటిలిటీ పొటెన్షియల్ ఫస్ట్ తెలుసుకోండి. అసలు ఇక్కడ కొత్తలు ఏమైనా స్కామ్ అనుకోండి, స్కామ్ కాదు. 6A5 is the worldwide distributor currency, ఓకేనా. అది ఇప్పుడు చేస్తున్నా అండి. ఇప్పుడు 1000 కాయిన్స్ ఇప్పుడు చాలా మంది మందిని అందరూ నిల్చోండి. మహేష్ అచ్చం పై లోగో పెట్టాను, అచ్చం లోగో పెట్టాను పైది, అచ్చం పై టేప్ మీద అది పెట్టాను అందరూ ఓకే రెడీ వెలిగిస్తున్నా.
వాళ్ళ దగ్గరికి మారుతి ఆహా, ఇంకా అయిందా?